ఓకే అండి, మరి మీ చేతి వంటలో 2 టేస్టీ వెరైటీస్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటని చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తారు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రమాదేవి అండి. మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్. పరిచయం ఉందా? ఫ్రెండ్సా? ఓ, మీరు చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఖమ్మం నుంచి వచ్చారా? అవునండి. సూపర్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యారు మీరు ఉమా గారు? నేను ఆలు బఠానీ కుర్మా. ఆలు బఠానీ కుర్మానా? ఓకే, మరి మీరు? చుక్కాకు చోలే కర్రీ. ఓ, వెరైటీగా ఉంది కాంబినేషన్. నైస్ నైస్. సో ఇద్దరు కర్రీస్ అన్నమాట అయితే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే అండి. మరి ఆలు బఠానీ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు బఠానీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు పావు కిలో, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి పావు కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామా అండి? మొదలు పెడదామండి. ఆయిల్ వేయాలి. ఓకే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, సో కుర్మాని కొంచెం పొడవుగా కట్ చేశారా? అవునండి. ఓకే. అంటే పంట కిందకి వస్తే టేస్టీగా ఉంటాయని అట్లని కట్ చేసాను. సో బేసిక్గా ఇలా ఈ కాంబినేషన్ మనకి ఎక్కువ రోటీ బిర్యానీకి రోటీస్, పూరి ఇలాంటి వాటిలో బాగుంటుంది అనమాట. ఓకే. సో మీరు ఎక్కువ అంటే చపాతీ కాంబినేషన్ చేస్తాను. ఓ, నైస్ నైస్. ఉడికిచ్చిన బఠానీ వేయాలి, తగినంత క్వాంటిటీ. సో కొంచెం మనకి డైరెక్ట్గా వేస్తే కాస్త టైం పడుతుందని. ఓకే. సో ఎలాగో బంగాళదుంప మనము ఉడికించేసే వేస్తాం కదా, సో కాబట్టి ఇది కూడా చేసుకుంటే అంటే టిఫిన్స్ కి చేసుకునేటప్పుడు ఫాస్ట్గా అవుతుంది. పిల్లలకు కూడా పెట్టడానికి ఈజీగా టేస్టీగా ఉంటుంది. మరొకటి పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట. 2-3 పచ్చిరెబ్బలు. ఓకేనా? ఓకే. ఇది కొంచెం ఏగాలన్నమాట, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఓకే ఏగితే బాగుంటుంది అనమాట. ఓకే. దీంట్లో ప్యూరీ వేసేసేయాలి. ఇది కూడా కొంచెం ఉడకాలి. ఓకే. పచ్చిది వాసన ఉంటుంది అనమాట. జస్ట్ టొమాటో పేస్ట్ చేశారా? పేస్ట్ చేసి పచ్చి. ఓకే. పసుపు, అది కొంచెం ఉడకాలి. టమాటాస్ ఫ్లేవర్ వెళ్ళిపోవాలన్నమాట, పచ్చి వాసన పోతే కొంచెం దగ్గరకు వస్తే మనము మిగతావి యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఉప్పు కారం అదంతా తర్వాత యాడ్ చేసుకుంటారా? తర్వాత ఇది వేగినాక యాడ్ చేసుకున్నాక ఇది కొబ్బరి పొడి వేసి, ఎండు కొబ్బరి పొడి అయితే బాగుంటుంది దీంట్లోకి కాంబినేషన్. సో ఇందులో మనం ఇవి మార్చుకుంటూ ఉండొచ్చు కదా, బఠానీ కానీ కార్న్ వేసుకోవచ్చు, కాబూలి శనగలు వేసుకోవచ్చు, రాజ్మా కూడా యూజ్ చేయొచ్చు. తగినంత కారం. ఓకే. మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా? ఖమ్మం నుంచి మరీ వచ్చారు కదా, అంటే ఆవిడతో కలిసి షో చేయడానికి వచ్చాము. మదర్ వాళ్ళ ఇల్లు ఇక్కడే. ఓకే. ఇక అలా అనేసి ఇద్దరం చేసేస్తున్నారు. అవును. ఓకే. ఎప్పటి నుంచో ట్రై చేసేస్తారా, మాకు లక్కీగా అన్ని కలిసి వచ్చాయి. హాలిడేస్ ఎవ్రీథింగ్. ధనియాల పొడి. ఓకే. కొబ్బరి పొడి. సో ఎండు కొబ్బరి పొడి. సో రమ్మగారు మీరు ఏమన్నా వర్క్ చేస్తుంటారా? ఏం చేయట్లేదు మేడం, హౌస్ వైఫ్. ఏం చేయట్లేదు. సో మరి ఇంట్లో ఎలా ఖాళీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? మాకు పాప చిన్నగా ఉంది, 3 years బేబీ. తనతో టైం సరిపోతుంది. మామూలు మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది. అప్పుడే స్కూల్కి వెళ్తుందా? డే కేర్ వేసేసారా? సో ఏం పేరు మీ పాప పేరు? హంసిని. ఆలుగడ్డ. సో ఉడికించేసిన బంగాళ. ఒక్కతేనా పాప మీకు? ఒక్కతే పాప. ఓకే. మాటలన్నీ వచ్చేసాయి? అన్ని వచ్చేస్తాయి మేడం. బాగా కబుర్లు చెప్తూ ఉంటుందా? మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి మేడం. ఓకే. హంసిని హాయ్.
మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ చేస్తారు మేడం. పేరేమిటి? వీరేశం గుప్తా. వీరేశం గుప్తా. ఓకే. ఇందులో మనం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి? ఏం అవసరం లేదు మేడం. ఇది ఇట్లా తినొచ్చు, ఫ్రై లాగా అవుతుంది, ఇట్లా మంచిగా ఉంటుంది తినొచ్చు. కుర్మా అన్నారు, కుర్మా అంటే మనకి గ్రేవీ వస్తుంది కదా? వస్తుంది మేడం, వేసుకుంటే మన ఇష్టం. ఇలా కావాలనుకుంటే మన ఇష్టం చేస్తారా? మేము ఇలా చేస్తాం. కొంచెం కొత్తిమీర, పెరుగు పెట్టుకున్నారు, వేస్తాం మేడం. లాస్ట్కి వేస్తా, ఎందుకంటే హీట్ పగిలిపోద్ది కదా మేడం. ఓకే. దించినాక వేయాలన్నమాట, లేకపోతే పొక్కులు అయిపోతుంది. పెరుగు అంతా ఆఫ్ చేసిన తర్వాత పెరుగు యాడ్ చేస్తా. ఓకే. స్టవ్ కట్టేద్దాం. ఆఫ్ చేసేయండి. 2 టీ స్పూన్స్ పెరుగు. ఇది మెయిన్ అంటే పులుపు కోసం మేడం. సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, పుల్లగా. ఆలు బఠానీ కుర్మా రెడీ మేడం. ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బఠానీ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బఠానీ కుర్మా రెడీ. ఓకే అండి, మరి ఆలు బఠానీ కుర్మా తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు, కుర్మా కొంచెం డిఫరెంట్గా, కొంచెం టెక్స్చర్ కూడా కొంచెం గట్టిగా వచ్చేసింది, ముద్దకూరలా వచ్చింది. డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. సో బేసిక్ గా మన కుర్మా అనేసరికి ఎప్పుడో కొంచెం గ్రేవీ, కొద్ది మసాలా కూడా యాడ్ చేస్తాం. మసాలా ఘాటు ఉంటుంది, కొంచెం ఆ పెరుగు తాలూకు పులుపు ఉంటుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ లో, టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. సో బాగుంది, ఇది ఒక వెరైటీ. టేస్ట్ వైస్ గా బాగుంది. సో చూసారు కదా ఆలు బఠానీ కుర్మా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మందికి భోంచేసేటప్పుడు అందులోకి ఏదో ఒకటి అంటే చల్లమిరపకాయలు, వడియాలు ఇలాంటివి నంజుకుని తినడం అలవాటు. మరి చల్లమిరపకాయలు మనం మజ్జిగలో నానబెడుతూ ఉంటాం కదండి, ఇవి కలర్ మారిపోతూ ఉంటాయి. ఇలా కలర్ మారకుండా ఉండాలి అంటే ఇవి మజ్జిగలో నానబెట్టుకునేటప్పుడే ఇందులో ఒక 2-3 చుక్కల నిమ్మరసం కూడా కలుపుకున్నట్లయితే అవి కలర్ మారకుండా అలాగే ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు వేయించుకొని ఎంచక్క టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వంట చేయడం కూడా ఒక ఆర్ట్ అండి, నిజమే కదా. అలాగే బాగా పల్చగా దోసపోయడం కూడా ఒక ఆర్ట్. చాలామందికి రాదు అసలు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే అసలు పల్చగా దోశ పోయలేకపోతూ ఉంటారు, ఎంతసేపు విరిగిపోతూ ఉంటుంది. మరి దోశ పల్చగా పోసుకోవాలి, చాలా టేస్టీగా తయారు చేసుకోవాలి అనుకుంటే దోశ పిండి రుబ్బుకునేటప్పుడు అందులో నానబెట్టిన సగ్గుబియ్యం కూడా కలుపుకొని పిండి రుబ్బుకున్నట్లయితే కరకరలాడే పల్చటి దోశలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాస్త బక్కగా ఉన్న వాళ్ళు చీజ్ ఎక్కువగా తింటే కాస్త ఒళ్ళు చేస్తారు. ముఖ్యంగా పిల్లలకి చీజ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం, బ్రెడ్లో కానీ ఇలా రకరకాల ఐటమ్స్లో. మరి చీజ్ చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి, నిల్వ చేసుకోవాలి అంటే అల్యూమినియం ఫాయిల్లో చుట్టిపెట్టి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు చీజ్ తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పుదీనా. అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది కదండి, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. రకరకాల కూరల్లోన, ముఖ్యంగా మసాలా కూరల్లో మనం పుదీనా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వీటికి కూడా వాడుతూ ఉంటాం. ఇక పుదీనా చట్నీ కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా పుదీనా మంచిది.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మరి ఈ పుదీనా చాలా రోజులు నిల్వ ఉండదు, తాజాగా ఉంచుకోలేము, బాగా నల్లబడిపోతూ ఉంటుంది. 1-2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా నల్లబడిపోతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పుదీనాను స్టోర్ చేసుకోవడం ఎలా అంటే అందుకు ఒక చిట్కా ఉందండి, చెప్తాను. పుదీనా ఆకుల్ని ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఈ ఆకుల నుంచి ఎలాంటి వాసన వస్తుందో ఆ పొడి కూడా అంతే చక్కగా అంతే తాజా ఫ్లేవర్తో ఉంటుంది. మనం కావాల్సిన కూరల్లో, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలో అయినా సరే మనం వాడుకోవచ్చు.